ఓ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. సుందరమైన కథ ఇది ఆంజనేయుడిది, సీతమ్మ కోసం సాగిన వీరయాత్ర ఇది. రామనామం శ్వాసగా హృదయంలో నిండగా లంకను దహించిన అగ్గి ఇదే మహాగాథ. జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై రామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై రామ్. జై హనుమాన్. మహేంద్రగిరిపై నిలబడి చూసిన వేళ అలలతో గర్జించిన సముద్రం ఎదిరిన వెనుదిరగని వీరుడై నిలిచినాడు, రామదూతుడై గగనమే దాటినాడు. సురసా పరీక్షను జ్ఞానంతో జయించి సింహికను సంహరించి శౌర్యం చూపి దేవతల ఆశీస్సులు గాలిలో వినిపించగా ధైర్యమే ఆయుధంగా ముందుకు సాగినాడు. సుందరమైన కథ ఇది ఆంజనేయుడిది, సుందరమైన కథ ఇది ఆంజనేయుడిది. లంక ద్వారాన అడుగు పెట్టిన క్షణంలో లంకిని ఓడించి లోపలికి చేరినాడు. అంధకార మధ్యలో దీపంలా తిరిగి సీతమ్మ జాడ కోసం ప్రతి చోట వెతికినాడు. అశోక వాటికలో కన్నీరు కారుస్తూ రాముని జపిస్తున్న తల్లిని చూశాడు. రామదూతుని నేనే అని నమ్మకం నింపి చూడమని తీసుకొని ఆశను వెలిగించాడు. రాక్షస సేనపై గర్జన చేసి అక్షకుమారుడిని యుద్ధంలో పడగొట్టి ఇంద్రజిత్తు బంధనాన్ని నవ్వుతూ భరించి రావణ సభలో ధైర్యంగా నిలిచినాడు. పుంజుకున్న అగ్గితో లంకను దాహించి అహంకార రాజ్యాన్ని బూడిద చేశాడు. జై శ్రీరామ్ అంటూ గర్జించిన స్వరం భూమి ఆకాశాల్లో మార్మోగింది. నిప్పు కన్నుల పులి పొగరు ఆంజనేయుడి ఝర ఒక గర్జనతో రాక్షస లోకం కంపించే. జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై రామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై రామ్ జై హనుమాన్. జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై రామ్ జై హనుమాన్. జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై రామ్ జై హనుమాన్. సీతమ్మ బాధను హృదయంలో పెట్టుకొని తిరిగి రాముని వద్దకు చేరిన వేళ ఆనంద బాష్పాలతో ఆలింగనం చేసి భక్తుడిగా ధను ప్రపంచానికి తెలిపినాడు.
గాథ ఈ భక్తి శక్తి కథ ఆంజనేయుడి నామం శాశ్వత జ్యోతి